నైన్ షేర్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఆషాఢ మాసం యొక్క శుభాకాంక్షలు. ఎందుకనంటే ఆషాఢ మాసం చాలా పవిత్రమైన మాసం. కాళిదాసు మహాకవి కూడా మేఘ సందేశంలో ఆషాఢ మాసం యొక్క గొప్పదనాన్ని బాగా వర్ణించాడు. అలాంటి ఆషాఢ మాసంలో మనందరికీ ఉన్నటువంటి గోచార ఫలితాలు మనం తెలుసుకొని ఆ గోచార ఫలితాల ఆధారంగా మన సిద్ధాంతుల ద్వారా కానీ లేక నైన్ షేర్స్ భక్తి ఛానల్ ద్వారా మీరు సంప్రదిస్తే మీకు కావలసినటువంటి లగ్నంలో తెలుసుకొని దాని ఫలితాలను మీ అందరికీ తెలియజేసి మీకు మంచి జరిగేటట్లుగా మేమంతా చేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఈ నెల ఆషాఢ మాస ఫలితాలని తెలియజేస్తున్నాను. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి. పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. మంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఎన్నో విజయాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతి పని అనుకూలమే అవుతుంది. మనస్సౌఖ్యం ఎక్కువ, ధాన్య లాభం చేకూరుతుంది. కుటుంబ విషయంగా అన్ని అంశాలు అనుకూలంగానే ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార, రుణ, ఆరోగ్య విషయాలందు మీ తెలివితో పనిని సానుకూలం చేసుకుంటారు. ధైర్యమైన బుద్ధి బలంతో అన్ని పనులను సాధించుకుంటారు. మీ సహాయ సహకారాలతో ఇతరులకు లాభం చేకూరుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ మాసం ఏ పని తలపెట్టినా ద్రవ్యలాభం చేకూరుతుంది. మనస్సౌఖ్యం లభిస్తుంది. యత్న కార్యసిద్ధి, సుఖ సంతోషాలతో ఉంటారు. కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఉండాలి, లేకపోతే కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధర్మ కార్యాచరణ ద్వారా సంతోషం కలుగుతుంది. నేత్ర సంబంధమైన బాధలు కొంచెం పడవలసి వస్తుంది. నీచుల సలహాలు తీసుకోవడం వల్ల మన ప్రవర్తనలో మార్పు కలుగుతుంది. నమ్మిన వారి చేతే మోసం గావించబడతారు. బుద్ధిమాన్యం ఏర్పడి దాని వలన మనస్తాపం కలగవచ్చు. షేర్ మార్కెట్లో జాగ్రత్త అవసరం. ద్రవ్య నష్టం జరిగే సూచన ఎక్కువగా ఉంది. అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. ఇంటా బయట మాట పట్టింపు జరిగి దాని వలన విరోధము, కలహాలు జరగవచ్చు. జాగ్రత్త అవసరం. బంధువుల రాకపోకలతో అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి. క్రిందటి నెలతో పోలిస్తే మనకు అనుకున్న దానికన్నా ఆదాయం తృప్తిని కలిగించదు. వీరికి చిత్తచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. దేనిపైన నిలకడగా మాట్లాడరు. వాత సంబంధమైనటువంటి బాధలు ఎక్కువగా ఉంటాయి. నీరసం ఎక్కువగా ఉంటుంది. ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తి చేయలేక కార్యభంగము, దాని మూలంగా ధననాశనము జరుగుతుంది. శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు, అభివృద్ధి విషయంలో ఆనందంగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ వలన మంచి పాత్ర పోషిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల వారికి లాభం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుండో పరిష్కారం కానివి ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తి కొనుగోలును వాయిదా వేయండి. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. కృత్తిక 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయాలి. రోహిణి నక్షత్రం వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు రోజు పారాయణ చేయాలి. మృగశిర 1, 2 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తే
చాలా మంచి జరుగుతుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.